గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా మేం పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత GMM Pfaudler వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 35% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 37% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోని 12% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 49% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 237 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 174 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలను గ్రోత్ డెలివర్ చేసిన, ప్రాఫిట్ లోని 12% డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటో ఒకసారి చెక్ చేసి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్లనే మనకి రెవెన్యూస్ లోను, ఎబిటాలను గ్రోత్ కనపడుతున్న, ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తోని ఈ క్వార్టర్ ని కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి ఓవరాల్ గా 770 crores ఆర్డర్స్ వచ్చాయి. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్డర్స్ కొంచెం తగ్గాయి. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2013 crores ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నది. నెక్స్ట్ క్యాంపస్ యాక్టివేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 4.75% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 7.31% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 45 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లోని 38 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని జస్ట్ 1.73% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 37% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇలా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. అండ్ అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దీంతోనే మనకి రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ సంజీవ్ గోయింకా గ్రూప్ కంపెనీ అయినటువంటి RPSG Ventures నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 112.91% అండ్ ప్యాట్ లోని 412.88% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 132 crores లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 362 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే IPL లోని లక్నో సూపర్ జైంట్స్ టీమ్ ఉన్నది కదా, ఇది RPSG Ventures కిందకే వస్తుంది. సో ఈ క్వార్టర్ లోని IPL నెంబర్స్ యాడ్ అవడం వలన మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, వీళ్ళ స్పోర్ట్స్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లోను సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది. దీంతోనే ఈ క్వార్టర్ నెంబర్స్ లోని వీళ్ళు ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే RPSG Ventures వాళ్ళు ఈ IPL నుంచి వచ్చినటువంటి కంట్రిబ్యూషన్ వల్ల వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోతే డెలివర్ చేశారు. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 15% డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 16.96% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 33.96% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 48.66% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని గ్రోత్ డెలివర్ చేసిన, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సిగాచి ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ అవబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ 1 year లోని 500% రిటర్న్స్ డెలివర్ చేసినటువంటి MazagonDock షిప్ బిల్డర్స్ యొక్క నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని 1.65% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 30.32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 39.55% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ లోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్
ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 326 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 314 crores కి తగ్గింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 39,117 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని MazagonDock షిప్ బిల్డర్స్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళ దగ్గర ఎగ్జిక్యూట్ చేయవలసినటువంటి ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. నెక్స్ట్ MTAR టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా వీళ్ళ ప్రెజెంటేషన్ అయితే రాలేదు. వీళ్ళ ప్రెజెంటేషన్ కూడా వచ్చినట్లయితే వీళ్ళ ఆర్డర్ బుక్ ఎలా ఉన్నదన్నది కూడా మీతో షేర్ చేసేవాడిని. ఇయర్ ఆన్ ఇయర్ బేసెస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 67.64% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 38.34% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 25.41% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ బేసెస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 22% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలోని 29.63% అండ్ ప్యాట్ లోని 34.55% డ్రాప్ కనిపిస్తుంది. ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి కదా, వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో చూద్దాం. యాక్చువల్లీ ఈ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనపడుతుంది. అండ్ దాని ముందు ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ ఉండుండొచ్చు. దాంతోనే ఈ క్వార్టర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో అయితే బాగానే డ్రాప్ కనిపిస్తుంది. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా వీళ్ళ నెంబర్స్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు, కానీ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి, మళ్ళీ ఈవినింగ్ డైలీ మనీ షోలో కలుద్దాం. గుడ్ డే.